మరి కాసేపట్లో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల బయలుదేరనున్నారు. ఇక ఈ నేపథ్యంలో తిరుమలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30ను అమలు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. జగన్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరికలు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అలిపిరి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలో వైసీపీ నేతలు అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వడం జరిగింది. ర్యాలీలు, గొడవలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. జగన్ను అడ్డుకుంటామన్న నేతలపైన అధికారులు నిఘా పెట్టారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుపతికి చేరుకున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. ఏదైతే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో తిరుపతికి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని చెప్పి కూడా కూటమి నేతలందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని అతను డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి, లేని పక్షంలో శాంతియుతంగా నిరసన తెలుపుతామంటూ కూడా వాళ్ళు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ మేరకు తిరుపతిలోని 4 ప్రాంతాలలో శాంతియుతంగా ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేయాలని చెప్పి కూటమి నేతలు నిర్ణయించారు. అయితే అధిష్టానం నుంచి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో కూటమి నేతలు తాము చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలను పూర్తిగా విరమించుకున్నట్టు కూడా ప్రకటించారు. ఎందుకంటే స్వామివారి దర్శనానికి వస్తున్న వ్యక్తులను ఎవరు ఇబ్బంది కలిగించకూడదు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా సరే తిరుమలకి స్వామివారి దర్శనానికి వస్తున్నప్పుడు మనం గౌరవంగా వాళ్ళని స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ కూటమిలోని నేతలు ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డికి ఆటంకాలు కలిగించడం కానీ, నిరసన చేయడం కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఆదేశాలు రావడంతో కూటమి నేతలు కూడా వెనక్కి తగ్గారు. మరోవైపు ఏదైతే డిక్లరేషన్ అంశం వచ్చేసి టీటీడీ పరిధిలో ఉంది కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ తీసుకోవాల్సిన పూర్తి బాధ్యత టీటీడీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అలాగే సిబ్బందిపై ఉంటుంది. కాబట్టి ఆ అంశాలన్నీ వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి వస్తాడని ఇప్పటికే కడప, నెల్లూరు అలాగే చిత్తూరు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు తిరుపతికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓటమి పాలైనప్పటికీ ఆ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు అందరూ ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకి ఇంకా ప్రజల్లో బలం ఉందని చూపించే ప్రయత్నం అయితే వైకాపా నాయకులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తీసుకొచ్చి ఆయనకి స్వాగతం పలిగించి రాబోయే ప్రభుత్వం మళ్ళీ మనదే అని చెప్పిన ఒక సంకేతాలు ఇచ్చే విధంగా కూడా వైకాపా నాయకులు పనిచేస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో పాటు కొంతమంది అల్లరి మొక్కలు కూడా వాళ్ళలో కలిసి ఉన్నారు. కాబట్టి ఏదైనా శాంతి భద్రత విఘాతం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి మీద కూడా పోలీసు వర్గాల నిఘా పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ముగించాలని చెప్పిన కూడా పోలీసు యంత్రాంగం భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి నేతలు చేపట్టాలనుకున్న నిరసన కార్యక్రమాన్ని కూడా నిలుపుదల చేయాలని చెప్పిన ఆదేశించడంతో కూటమి నేతలు కూడా తాము చేపట్టిన కార్యక్రమాలను కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా వేశారని చెప్పాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు.